మాతృస్ కిచెన్ కి స్వాగతం. అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతిమానస అంటే అమ్మవారికి బెల్లంతో చేసిన అన్నం అంటే ఇష్టమని. 8వ రోజు ప్రసాదంగా అమ్మవారికి చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దామా. ఒక గిన్నెలోకి 3/4 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 3 కప్పులు నీళ్లు పోసుకుని కుక్కర్ లో 4 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది. వేరొక గిన్నెలోకి 3/4 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లం వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని కరిగించుకోవాలి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు, జస్ట్ షుగర్ మెల్ట్ అవుతే చాలు. ఈ పాకాన్ని ఫిల్టర్ చేసుకుంటే మట్టి ఏదైనా ఉంటే పోతుంది. దలసరి గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుంటే అందులోనే మనం చక్కెర పొంగలి కూడా చేసేసుకోవచ్చు. ఉడికిన అన్నాన్నంతా పాకంలో వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ గిన్నెను హై మంట మీద పెట్టి దగ్గరుండి బాగా కలుపుతూ తిప్పాలి. ఒక 5 మినిట్స్ కలిపేసరికి అన్నం అంతా దగ్గర పడి చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఈ స్వీట్ నంతా అన్నం బాగా పీల్చుకుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని చిటికెడు యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరొక బాణెల్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, బాదం, జీడిపప్పు, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకుని ఎర్రగా వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి, ఎందుకంటే వెంటనే కలర్ వచ్చేస్తాయి. ఇదంతా నెయ్యితో సహా చక్కెర పొంగల్లో వేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి చక్కెర పొంగల్ రెడీ అండి. ముందు కొద్దిగా లూజ్ గా ఉన్న చల్లారేపాటికి గట్టిపడుతుంది. అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. స్టే ట్యూన్ టు మాతృస్ కిచెన్ ఫర్ మోర్ నవరాత్రి రెసిపీస్. థ్యాంక్ యూ.